కొరకు చిందించాడు. ఇప్పుడు ఈ రక్తం ద్వారా ఏమొస్తుంది మనకి? విమోచన వచ్చింది. ఈ రక్తం ద్వారా ఏమొచ్చింది? పాపం నుంచి క్షమాపణ వచ్చింది. ఈ రక్తం ద్వారా ఏమొచ్చింది మనకి చెప్పండి? ఈ నరకం నుంచి ఎక్కడ వచ్చింది? పరలోకానికి మనకు భాగ్యం వచ్చింది. ఈ రక్తం ద్వారానే, యేసుక్రీస్తు ప్రభువారి రక్తం చేత వచ్చింది. దీన్ని మనోళ్ళు ఎట్లా అప్లై చేశారంటే కొంచెం రకరకాలుగా అప్లై చేశారు. అది మీకు చెప్తాను. చాలామంది ప్రార్థన అయిపోయిన తర్వాత యేసు రక్తమే జయం, శ్రీ రక్తమే జయం కదండి, ఏ రక్తమే జయం జయం అంటుంట. మీరు యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడకుండా, యేసు ప్రభువారి రక్తంలో విమోచించబడకుండా, దేవుని పిల్లలు కాకుండా అని యేసు రక్తమే జయం సాతాను పో అంటే అది పోదు. అది మీ మీదకి వస్తుంది. ఎందుకని? యేసు రక్తం జై అంటే పోదు. అక్కడ యేసు రక్తం జై అంటే అసలు పోనే పోదు. యేసు రక్తం జై అనే మాట బైబిల్లో అక్కడ లేదు. యేసు